ఇక్కడ మనం లాస్ట్ క్లాస్లో ఎక్స్ట్రూడ్ గురించి రివాల్వ్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి ఇక్కడ లాఫ్ట్ ఉంది, స్వీప్ అనేది ఉంది. ఫస్ట్ మనం టాప్ వ్యూలో నేను ఒక షేప్ని ఇలా క్రియేట్ చేసుకున్నాను. అలాగే మరొక షేప్ని నేను ఇలా క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను 3D వ్యూలోకి వెళ్ళిపోయి ఒక ఐసోమెట్రిక్ వ్యూలోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను మూవ్ అనే కమాండ్ ఇచ్చేసి ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఒక బేస్ పాయింట్, అలాగే ఇక్కడ మనం ఒక డిస్ప్లేస్మెంట్ పాయింట్ అంటే సెకండ్ పాయింట్ అనేది ఇవ్వాలి. అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ డ్రా మెనూలోకి వెళ్ళి మోడల్లోకి వెళ్ళి ఇక్కడ లాఫ్ట్ అని ఇచ్చేసి ఈ ఆబ్జెక్ట్ అలాగే ఈ ఆబ్జెక్ట్ మనం సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే ఇక్కడ నాకేమవుతుందంటే ఒక సాలిడ్ కింద అది నాకు క్రియేట్ అయిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ లాఫ్ట్ కమాండ్. మరి మనకి స్వీప్ అనేది ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హెలిక్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక సెంటర్ పాయింట్ తర్వాత బేస్ రేడియస్, టాప్ రేడియస్, హైట్ అడిగింది. నేను ఇచ్చేసాను. ఇప్పుడు ఏమైందంటే నాకు పాత్ అనేది నాకు రెడీ అయిపోయింది. మరి ప్రొఫైల్ నాకు కావాలి కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక పాలిగాన్ తీసుకున్నాను. నెంబర్ ఆఫ్ సైడ్స్ అడుగుతుంది. ఆ తర్వాత ఒక సెంటర్ పాయింట్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆప్షన్ అడిగింది. ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ స్పెసిఫై ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అన్నాడు. సో నేను ఇక్కడ ఒక 5 ఇస్తాను. సో 5 ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్వీప్ అనే ఒక ఆప్షన్ ఇస్తాను. సెలెక్ట్ ఆబ్జెక్ట్ టు స్వీప్ అంటే ఇది సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టి ఆ తర్వాత పాత్ సెలెక్ట్ చేస్తే అప్పుడు నాకు ఏమవుతుందంటే నేను స్వీప్ ప్రొఫైల్ ఏదైతే ఇచ్చానో నాకు అది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పాత్ ప్రొఫైల్కి ఆటోమేటిక్గా నాకు అది క్రియేట్ అవుతుంది అన్నమాట.